అకాల వర్షాల వలన రాష్ట్రంలో కనివినెరగని రీతిలో దాదాపు 4.5 లక్షల ఎకరాలు పంట నష్టం జరిగింది. ఇది ఒక జిల్లాకు పరిమితమైంది కాదు, అన్ని జిల్లాల్లో కూడా రైతు పాపం చాలా ఇబ్బందులు. అసలు గత 3 సంవత్సరాల నుంచి పంట మీద పంట నష్టం కలుగుతూ ఉంటే ప్రభుత్వం మాత్రం వాళ్ళ గాఢ నిద్ర, మొండి వైఖరి వదులుకొని క్షేత్రస్థాయిలో పర్యటించి కనీసం రైతాంగానికి ఒక భరోసా కల్పించాల్సిన బాధ్యత సరే ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు లేకపోయినా స్థానికంగా ఉన్న వ్యవసాయ రంగానికి సంబంధించిన అధికారులు, ఈ సోకాల్డ్ గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు, ఈ వ్యవస్థ అయినా కనీసం వాళ్ళకు భరోసా నింపే విధంగా ఒక ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. అది పూర్తి స్థాయిలో వీరు విస్మరించి కేవలం అధికార యంత్రాంగాన్ని రాజకీయ కోణం నుంచే చూస్తున్నారు తప్ప రాష్ట్రానికి ఉపయోగపడే రైతుని, 10 మందికి భోజనం పెట్టే రైతుని, వారి కుటుంబాలని కాపాడుకోవాలనే ఒక దృక్పథం, ఒక ఆలోచన అది ఖచ్చితంగా లోపించింది. ఇప్పుడు ఇక్కడ రైతులతోటి సాంబయ్య గారితో, అంకినేటి గారితో, హర్ష గారితో, మా గుణతోటి వీళ్ళందరితో చర్చిస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే నాకు పట్టాలు విషయంలో కూడా గతంలో రమణరావు ఉన్నారు ఇక్కడ మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉన్నప్పుడు వేల సంఖ్యలో మేము పట్టాలు ఆ రోజున ఈ ప్రాంతంలో ఏ రైతు వచ్చి అడిగినా వాళ్ళకి అందించేవాళ్ళం ప్రభుత్వానికి సబ్సిడీ రూపంలో. అదేవిధంగా మొన్న తూర్పుగోదావరి జిల్లాలో మేము పర్యటిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఆ రోజు కూడా రైతులు బాధపడింది ఏంటంటే దాదాపు 3-4 నెలల నుంచి గోతాల గురించి వాళ్ళు అధికారుల చుట్టూ తిరుగుతుంటే కూడా ఎవరు పట్టించుకునే నాదుడు లేదు. ఈరోజు పెరిగిన ధరలతో మనం అంచనా వేసుకుంటే ప్రతి ఎకరానికి కనీసం 45,000 రూపాయలు రైతుకు ఖర్చు అవుతోంది. గిట్టుబాటు ధర గురించి పాపం ఎదురు చూస్తున్నా అకాల వర్షాల వలన ఇంకొక 15,000 వీళ్ళు డబ్బులు తీసుకొచ్చి పెట్టాలి అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కష్టకాలంలో కూడా దౌర్భాగ్యం పరిస్థితి ఏంటంటే రైతుల దగ్గర నుంచి కూడా వీళ్ళు వసూలు చేసుకుంటున్నారు. ఈ పేటీఎం బ్యాచ్కి ఎంత అలవాటు అయిపోయిందంటే ఇప్పుడు ఫోన్పేలో డబ్బులు పంపించమని చెప్పే పరిస్థితి కూడా తీసుకొచ్చారు వీళ్ళు. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి, ఆయన్ని ప్రజలు ఆ రోజున చూసింది రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా, ఖచ్చితంగా ఒక మంచి అధికారంలో వస్తే ఇంకా మెరుగైన సేవలు అందిస్తాడు, ప్రజలను ఆదుకుంటాడు, మంచి పథకాలు తీసుకొస్తారనే నమ్మకంతో ఎందరో కూడా ఒక ఆశతో ఎదురు చూశారు. కానీ మన రాష్ట్రానికి వెనుముకగా ఉన్న మన రైతాంగాన్ని ఈ రోజున ఈ విధంగా వదిలేసి క్షేత్రస్థాయిలో ఎవరు పర్యటించకపోవడం చాలా బాధాకరం. రైతు గురించి పట్టించుకోమని రాజకీయ నాయకులుగా మేము ఎందుకు డిమాండ్ చేస్తున్నామంటే కనీసం 70% ఈరోజు జనాభాని ఆదుకోగలిగే శక్తి ఈ ఒక్క ఇండస్ట్రీకి ఉంది, వ్యవసాయ రంగానికి. విస్మరించలేము. ఎంత కష్టమైనా అప్పులు చేయాల్సి వచ్చినా మనం రైతాంగాన్ని కాపాడుకునే విధంగా, వ్యవసాయ రంగాన్ని నిలబెట్టే విధంగా. ఎందుకంటే నిజంగానే నాకు చాలా గర్వపడుతున్నాను. ఈ రోజుకి కూడా యువ నాయకులు కొంతమంది ఈ జనరేషన్లో ఇంకా మన ప్రాంతాల్లోనే నివసించి 20 ఎకరాలు 25 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయాన్ని నమ్ముకుని వ్యవసాయం చేస్తున్నారంటే నిజంగా మనం గర్వపడాలి. ఈరోజు కుటుంబాల్లో ఎవరు కూడా, చిన్న వయసులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా వ్యవసాయ రంగాన్ని వైపు మొగ్గు చూపడం లేదు. అటువంటి పరిస్థితుల్లో పాపం వాళ్ళు నిలబడి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారంటే వాళ్ళు పడే కష్టాలు వింటూ ఉంటే చాలా బాధ కలిగిస్తుంది. ఈ ముఖ్యమంత్రి వైఖరి మార్చుకోవాలి. ఇదేదో ఈ సందర్భంలో రాజకీయ కోణం నుంచే మాట్లాడి విమర్శించాలని కాదు నేను చెప్పేది. డెల్టా ప్రాంతంలో రైతులు ఎప్పుడు కూడా 10 మందికి అన్నం పెట్టే రైతులు మన వాళ్ళు. గ్రామాల్లో వాళ్ళకున్న మర్యాద, వాళ్ళకున్న సంస్కృతి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూసి ఎంతో గర్వపడే మనస్తత్వం వాళ్ళది. అది కాస్త ఈ రోజున అగ్రికల్చర్ మిషన్ అని మోసం చేశారు, రైతు భరోసా అని మోసం చేశారు, బట్టలు నొక్కగానే డబ్బులు పడిపోయినాయని మోసం చేశారు. పొద్దాక ఈ మాటలతోటే వాళ్ళు కాలం గడుపుతున్నారు తప్ప నిజాయితీగా పరిపాలించి పారదర్శకంగా ప్రతి గింజ కొంటా అన్న ఈ ముఖ్యమంత్రి ఈరోజు ఎందుకు వ్యవసాయ అధికారులని పంపించి క్షేత్రస్థాయిలో ఈ పర్యవేక్షణ జరిపి ఎందుకు ఈ కార్యక్రమం చేయలేకపోతున్నారు? అసలు ముఖ్యమంత్రి గారు ఈ రాజసౌధం వదిలి, ఆయన నివాసాన్ని వదిలి దయచేసి రైతు పడుతున్న కష్టాల గురించి ఆయన పట్టించుకోవాలి. ఎప్పుడు కూడా బయటికి రాడు, ఎవరిని కలవడు. ఎట్లా తెలుస్తాయి ఆయనకి సమస్యలు? ఇలాంటి రైతులు పాపం వాళ్ళు పడుతున్న కష్టాల గురించి తెలుసుకుని స్పందించే మనస్తత్వం ఉంటేనే మీకు నాయకత్వం కదా. ఎందుకోసం ఈ పదవులు ఉపయోగించుకుని తక్షణమే
డిమాండ్ చేస్తున్నాం మేము జనసేన పార్టీ నుంచి ప్రతి రైతుకి 20,000 రూపాయల ఆర్థిక సహాయం. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి వీళ్ళు నష్టపోతున్నారు. ప్రతి రైతుకి 20,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి తక్షణమే విడుదల చేసి ఈ రైతును కాపాడాలని, ఈ ప్రాంతంలో నష్టపోయిన మొక్కజొన్న, జొన్న, పసుపు రైతులు కూడా చాలామంది అనేక ఇబ్బందులు గురవుతున్నారు. ఇవాళ రేపు ఎల్లుండి కూడా నేను ఈ ప్రాంతంలో పర్యటించి కొలిపర్లో కూడా చాలామందికి పాపం నష్టం జరిగింది, దుగ్గరాల మండలంలో కూడా చాలామంది నష్టం జరిగింది. ఈ ప్రాంతాలన్నీ కూడా పర్యటించి తప్పకుండా మేము రైతు పక్షాన్ని నిలబడి రైతుకు న్యాయం జరిగే విధంగా భవిష్యత్తులో ప్రభుత్వం వచ్చినా కానీ మాటిస్తున్నాం. ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం అన్ని విధాలుగా రైతుకి అండగా నిలబడి, బాసటగా నిలబడ్డం అంటే ఉపన్యాసాలకే కాదు పరిమితం అవడం, క్షేత్రస్థాయిలో పర్యటించి అధికార యంత్రాంగాన్ని ముందు తీసుకువెళ్ళి ప్రతి గింజ కూడా రైతుకి ఉపయోగపడే విధంగా ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉంది. అంతేగాని తేమ శాతం ఎంత ఉంది, 2% దాటితే మేము ఇవ్వం, 3% దాటితే మేము ఇవ్వం, మీరు వేసిన విత్తనం వేరు. మొన్న తూర్పుగోదావరి జిల్లా ఒక రైతు తీసుకొచ్చి చూపించాడు, మంత్రే స్వయంగా బోండాల రకం బియ్యం వేయమని చెప్పి కేరళలో చాలా అద్భుతంగా దీని గురించి డిమాండ్ ఉంది అని చెప్పిన వ్యవసాయ శాఖ మంత్రి ఈరోజు మిమ్మల్ని ఎవరేమన్నారని చెప్తున్నారు రైతుల్ని. ఈ విధంగా మభ్యపెట్టి కేవలం టీవీ డిబేట్లకి ఉపన్యాసాలకు పరిమితమై వీళ్ళు రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు, కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడ కూడా న్యాయం జరగడం లేదు. తప్పకుండా రైతుకు అండగా జనసేన పార్టీ నిలబడుతుంది. రాబోయే రోజుల్లో ఆ నష్టాన్ని పూడ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిద్ర వీడి ఈ రాజసౌధ్యం నుంచి బయటికి వచ్చి ఆయన ప్రజల్ని కలిసే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సార్, ఇప్పుడు దాకా రైతుల గురించి మాట్లాడారు. ఒక చిన్న ప్రశ్న అండి. ఏం లేదు, నిన్న పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో మాట్లాడుతూ జనసేన పార్టీ పొత్తులతో ముందుకెళ్తుంది అని చెప్పారు. ఇప్పటివరకు బీజేపీ మేము కలం అని చెప్పి, తెలుగుదేశంతో కలుస్తున్నారా లేదో అని చెప్పి రకరకాల అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. నిన్న ఆయన క్లారిటీగా చెప్పారా, లేకపోతే ఇది కరెక్టేనా కాదా అనేది మీరు వివరంగా చెప్తే బాగుంటుంది. అంటే ఈ ఎన్నికలండి రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర హితం కోసం, మన భవిష్యత్తు కోసం. ఇక్కడ వ్యక్తులు చెప్పే మాటలు లేకపోతే కొంతమంది అనుకునే విధంగా జరిగే ప్రక్రియ కాదు ఇది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు కూడా చాలా స్పష్టంగా మన భవిష్యత్తు ఏంటి, ఏమైపోయింది మన రాష్ట్రానికి, ఏ విధంగా మరొకసారి మన అభివృద్ధి పందంలో ముందుకు తీసుకెళ్దాం, దీనికోసం ఎంత త్యాగానికైనా సిద్ధం, మనం కలిసి ఉండాలి. రాష్ట్ర ప్రజల్ని మన దృష్టిలో పెట్టుకుని పదవుల గురించో, ఎమ్మెల్యే టికెట్ల గురించో, ఎంపీ టికెట్ల గురించో కాదు, మనం నిలబడాల్సింది మన రాష్ట్ర ప్రజల కోసం. ఎస్, ఖచ్చితంగా ఏ పార్టీ అయినా సరే వాళ్ళు బలపడాలని కోరుకుంటాం. జనసేన పార్టీ నుంచి మేము కూడా ఆ విధంగా అడుగులు వేసుకుంటాం. తెలుగుదేశం పార్టీ నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి కూడా వాళ్ళ అడుగులు వాళ్ళు వేసుకుంటారు. కానీ ప్రధానంగా మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు వ్యక్తులపైన ఆధారపడి ఉండదు. నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప మాట అన్నారు. ఒప్పందం అనేది జరిగినప్పుడు 2 దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక ఒప్పందంలాగా పారదర్శకంగా అందరి ముందు రాబోయే రోజుల్లో మేము ఎటువంటి గ్యారంటీలు ఇస్తున్నాం, దేనికోసం ఈ పొత్తు పెట్టుకున్నాం, ఏ విధంగా రాష్ట్రానికి మేలు జరుగుతుంది అనేది బహిరంగంగా మేము చర్చించి మాట్లాడి చూపించి రాష్ట్ర ప్రజల అనుమతితోటే వాళ్ళు కోరిన విధంగా ఈ భవిష్యత్తులో రాజకీయాల్లో ఒక మార్పు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. వ్యక్తుల అభిప్రాయాలు పక్కన పెట్టి ఏ పార్టీ అయినా సరే, రేపు తెలుగుదేశం పార్టీ అయినా, భారతీయ జనతా పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా, ఒక నిర్ణయం మా పార్టీ అధినేత తీసుకున్న తర్వాత క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరం కూడా అది మన బాధ్యత. పొత్తులో భాగంగా ఎవరిని గెలిపించాలనేది మన పార్టీ అధినేతలు నిర్ణయించిన తర్వాత వ్యక్తులపైన ఆధారపడి ఉండదు. ఏ నియోజకవర్గంలో అయినా సరే అంచనాలు వేసుకుంటాం, పార్టీని ఇంకా బలోపేతం చేసేటట్టు ముందుకెళ్తాం. వీటన్నిటికన్నా ముఖ్యం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు. మన ఆంధ్రప్రదేశ్కి మరొక్కసారి అంధకారంలో నెట్టేసిన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని మనం వాళ్ళని ఇక్కడి నుంచి పంపించాలి. మంచి రోజులు ఆంధ్రప్రదేశ్కి వెలుగు నింపే విధంగా, మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఒక మంచి ప్రణాళికతోటి మన పరిపాలన అందించాలి, కరప్షన్ లేని పరిపాలన అందించాలని చాలా స్పష్టంగా మేము దానికి కట్టుబడి ఉన్నాం.